చూసారు కదా! అల్లం, ఉల్లి, టమాటా చట్నీ ఎంత బావుంటుందంటే అంత బావుంటుంది. నాకైతే ఇప్పటికిప్పుడు దోసలోకి చట్నీ కావాలనిపిచ్చింది. అందుకే నేను ఇప్పటికిప్పుడు చట్నీ తయారు చేసుకుంటున్నాను. అప్పటికప్పుడే మనం 5 మినిట్స్‌లో చేసేసుకోవచ్చు. బట్ చల్లారాలి అంతే. కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీలోకి గానీ, దోసల్లోకి గానీ, మనం ఎలా అయినా అన్నంలో కూడా తినొచ్చు. అంత బావుంటుంది. మామూలుగా ప్రాసెస్ ఏంటంటే కొంచెం ఆయిల్ వేసిన తర్వాత వేడెక్కిన తర్వాత తొక్కుపప్పు ఉంటుంది గదా! తొక్కుపప్పు వేసుకోండి. అసలైన టేస్ట్ వస్తుంది. మినపప్పు గానీ, తొక్కుపప్పు గానీ వేసుకుంటే బావుంటుంది. అండ్ అల్లం వేసుకుంటారు, ఎండుమిర్చి వేసుకుంటారు, కొంచెం జీలకర్ర, ధనియాలు వేసుకుంటారు. ఉల్లిపాయ మామూలుగా వేసేసుకోవడమే కట్ చేసుకొని. ఎలా అయినా కట్ చేసుకొని వేసుకోవచ్చు. అండ్ టమాటో వేసుకుంటారు, వెల్లుల్లిపాయ వేసుకుంటారు. ఇంక చిన్న చింతపండు అనమాట. చివరిలో కొంచెం చింతపండు వేసుకుంటారు. అంతే మూత పెడతారు. కొంచెం తర్వాత మగ్గిన తర్వాత కొంచెం పసుపు, ఉప్పు వేసుకుంటే మిక్సీ పట్టేస్తే అంతే. చాలా బావుంటుంది. ట్రై చేయండి. బాయ్.